హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ మన డార్క్ ఫారెస్ట్ ఎపిసోడ్ 2లోకి వెళ్ళిపోదామా మరి? వెళ్లే ముందు మన ఛానల్ డెవలప్మెంట్ కోసం మీ నుంచి ఒక షేర్, ఒక లైక్ ఆశిస్తున్నాను. అలానే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మన ఎపిసోడ్ 2లోకి వెళ్ళిపోదామా మరి? తర్వాత రోజు తెల్లవారుగానే రాజీవ్ డ్యూటీలో జాయిన్ అవుతారు. వరదరాజులు, నాకొక డౌట్. మనం నిన్న దారి మధ్యలో చూసిన ఆ బంగ్లా అసలు కథ ఏంటి? రోజు నేను పడుకున్నప్పుడు రాత్రి నా కల్లోకి వస్తుంది అని రాజీవ్ వరదరాజులు అడుగుతాడు. ఆ బంగ్లా గురించి వరదరాజులు తరబడుతూ చెప్పేలోపు వారు వెళుతున్న దారిలో చాలామంది జనం గుమ్ముకూడి ఉంటారు. ఏం జరిగింది? దూరంగా వెళ్ళండి, సార్ వస్తున్నారంటూ వరదరాజులందరినీ పక్కకు జరిపిస్తాడు. అక్కడ ఒక శవం సగం తినేసిన ముఖంతో ఉంటుంది. ఏం జరిగింది అంటూ చనిపోయిన బాడీ దగ్గరికి వెళ్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్. ఆ బాడీని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఆ బాడీపై పెద్ద పెద్ద కోర్లతో రక్కిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. భయపడవలసిన పని ఏం లేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అందరూ. అడవిలో మృగం తనపై దాడి చేసి చంపినట్లుంది అని ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ చెప్తాడు. వరదరాజులు ప్రజలందరినీ ఖాళీ చేయించి బాడీని పోస్ట్ మార్టం పంపుతాడు. ఆ గ్రామస్తులో ఒక అందమైన అమ్మాయి కనురెప్పలు ఆర్పకుండా రాజీవ్ వైపే చూస్తూ ఉంటుంది. తన పేరు వాణి. ఆ ఇంటి పని మనిషి లక్ష్మి కూతురే తను. ఇంతలో గ్రామ పెద్ద మనిషి రాజీవ్ దగ్గరకు వచ్చి, మీరైనా కొత్తగా వచ్చిన ఆఫీసర్, ఊర్లో మీకేమైనా లోటుపాట్లు వస్తే వరదరాజులతో కబురు పెట్టండి, నేను ఏర్పాటు చేస్తానంటాడు ఆ పెద్ద మనిషి. ఆయన పేరు శుక్ర. ఆ రోజు రాత్రి లాలసాకు అన్నం తినిపిస్తుంది సుప్రియ. ఇంతలో రాజీవ్, సుప్రియను నా ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. బెడ్రూమ్లో పెట్టనండి, మంచంపై వెళ్ళి చూడండి అని చెప్తుంది సుప్రియ. బెడ్రూమ్లో ఉన్న ఫోన్ తీసుకురావడానికి వెళ్తాడు రాజీవ్. బెడ్రూమ్ డోర్ తీయగానే ఒక నల్లని ఆకారం మంచంపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా డోర్ తీసిన రాజీవ్ తిరిగి వెంటనే వేసేస్తాడు. ఈసారి మెల్లగా డోర్ తీస్తాడు. అదే ఆకారం తన వైపు చూస్తూ వెక్కిలిగా నవ్వుతుంది. ఇలా నా దగ్గరకు రా అని పిలుస్తుంది. రాజీవ్ వెనక్కి ఒక్క అడుగు వేస్తాడు. ఇంతలో ఆ ఆకారం తన దగ్గరికి వేగంగా వచ్చి రాజీవ్ పీక పట్టుకుంటుంది. సుప్రియ, సుప్రియ, నన్ను రక్షించు అని గట్టిగా కేకలు వేస్తాడు రాజీవ్. కానీ సుప్రియకు వినిపించదు. ఇంతలో డోర్ తీసిన శబ్దం వినబడుతుంది. నిద్దట్లో నుంచి ఉలిక్కి పడుతూ లేస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్. ఏమైందండి అంటూ సుప్రియ తన దగ్గరకు వస్తుంది. ఏమీ లేదు అంటూ పక్కనున్న గ్లాస్తో నీళ్లు తాగి మేడ మీదకు వెళ్తాడు రాజీవ్. మేడ పైకి వెళ్ళిన రాజీవ్కు వరదరాజుల మేడ చివర ఉండటం గమనిస్తాడు. వరదరాజులు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అమ్మయ్యా, వరదరాజులు ఇక్కడున్నావా అంటూ తన దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేస్తాడు వరదరాజులు. నెమ్మదిగా వెనక తిరుగుతాడు. తీరా చూస్తే వాడు వరదరాజులు కాదు. ఉదయం ఊరు చివర సగం ముఖం లేకుండా పడి ఉన్న శవం సిగరెట్ కాల్చుకుంటూ రాజీవ్ పీక పట్టుకుంటుంది. తర్వాత రాజీవ్కి ఏమైందో తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ 3లో కలుసుకుందామా మరి?